మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటకి నిలబెట్టుకుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడారు, వాళ్ళు చెప్పారు కూడా, అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ఇస్తే చంద్రన్న 70 రూపాయలు చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఆయన మన ఇంట్లో పడుకున్నాడు. ఆయన వాళ్ళ నాయన అందరూ కలిసి 130 రూపాయలు పెంచారు. 200, 2000 చంద్రబాబు నాయుడు చేశాడు. 3 ఇస్తామన్నాడు, 250, 2 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకో 250, ఆ తర్వాత 250. మన జనవరి నుంచి 3000 ఇచ్చాడు. మనం మార్చి నుంచి 3000, 2 ఏళ్ళు 3000 ఇచ్చింది. చిత్తశుద్ధి కలిగిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, ప్రజల గురించి పట్టించుకున్న వ్యక్తి. నేను చెప్పిన రోజు నుంచే 4000 ఇస్తారంటే చాలా మంది నమ్మలా. 3000 ఇచ్చారే, ఎంత ఇస్తారన్నారు. నేను ఊర్లో వివరంగా చెప్పా, ఎక్కడ చెప్పానో ఆ బీసీ కాలనీలో కూడా చెప్పా, ఎస్సీ కాలనీలో కూడా చెప్పిట్టు 1000 ఇస్తామని. తప్పనిసరిగా 4000 రూపాయలు, ఆ 3000 కలిపి 7000 రూపాయలు. అది 7000 జూలై 1వ తారీఖు ఇచ్చాం, ఆగస్టు నుంచి 4000 ఇచ్చాం. అంటే రాష్ట్రంలో డబ్బులు లేవమ్మా. మన వాళ్ళు ఉద్యోగస్తులు చాలా మంది ఇక్కడే ఉన్నట్టున్నాయి. 1వ తారీఖు జీతాలు లేవు వాళ్ళకి, కానీ 1వ తారీఖు జీతాలు ఇచ్చారు, మీకు పింఛన్లు ఇచ్చారు. వాళ్ళకి మొన్న 1వ తారీఖు ఆదివారం వస్తే ఉద్యోగస్తులు పంచుతారు, అంతకుముందు వాళ్ళంటే ఇది మన ఉద్యోగస్తులు పంచారని చెప్పి సెలవు రోజు ఎందుకని ముందు రోజే ఇచ్చాడు. అంటే ఒక మాట చెప్తారు, పాడి చేసే తల్లు చాలా మంది ఒక పాడికి పడుతుంటే 1000 అమ్మిన వాళ్ళు ఉన్నారు, 10 పాడి పడుల 1000 అమ్మ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో సమర్థవంతంగా చక్కగా చేశాడు కాబట్టి 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నాడు, అదేవిధంగా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. ఎట్ట చేస్తున్నాడో మాకైతే అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటమ్మా, మన ఊర్లో తీసుకుంటే బై వెల్ఫేర్ అసిస్టెంట్ మేము 4000 చేయకముందు ఎంత వచ్చి ఇప్పుడు ఎంత వస్తున్నాయి డబ్బులు. ఇప్పుడు 13,25,000 ఇస్తున్నాం. అంతకుముందు 6 లక్షలు వచ్చాయంట. 6,29,000 ఇస్తే చంద్రన్న వచ్చిన తర్వాత ఈ గ్రామంలో 13,25,000 ఇస్తున్నాం. 8 లక్షలు అదనంగా ఇస్తున్నాం, 7 లక్షలు అదనంగా ఇస్తున్నాం ఈ గ్రామంలో. అవన్నీ కూడా మన గ్రామానికి వస్తున్నాయి. ఇది దుర్మార్గ పాలనకి విముక్తి కోసం సాక్ష్యం ఏంటంటే నాకు 25,000 మెజార్టీ. ఆ రోజు పెద్ద ఆయన ఉన్నప్పుడు 20,000 వచ్చింది ఒకసారి. తర్వాత నాకు ఫస్ట్ టైం 5,000తో ఓడిపోయి, రెండోసారి 5,000 గెలిచాను, మూడోసారి 1000తో గెలిచాను, 4వసారి 25,000తో గెలిచింటే ఆ అరాచకాలకి. నేను మీకు కూడా ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అటువంటి అరాచకాలు మనకు వద్దు. న్యాయం ధర్మం ప్రకారం మనం పోదాం, దాని ప్రకారం చేద్దాం. అదే మనకి శ్రీరామ రక్ష. 75 సంవత్సరాలు 74 ఏళ్లలో జేసీబీ మీద కష్టపడుతున్నాడు. మనం ఎవరి పెన్షన్ ఆపలా, తప్పుడు పెన్షన్ ఆపకుండా. నేను దయచేసి సహకరించండి. అదేవిధంగా సచివాలయంలో ఉద్యోగస్తులు ఆడపిల్లలు ఏడున్నారు అమ్మాయి, నేను సచివాలయం ఎంప్లాయీస్ ఒకరేనా, ఇంకా ఇద్దరేనా? అక్కడ కట్టారమ్మా వాగులో, పెందాగులో. పాపం ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది, బాత్రూమ్ లేదు ఆడపిల్లలకి. అక్కడికి వెళ్తే మనం కట్టే పంచాయతీ ఆఫీసు కట్టిన బిల్లు ఇవ్వాలి ఉంది, ఊరు మధ్యలో కట్టాం మనం. 2 అంగన్వాడీ కేంద్రాలు కట్టే కిటికీలు పెట్టలా, 5 ఏళ్ళని మళ్ళీ మనం పెట్టాలి వాటిని. ఇది పూర్తి చేస్తా, 2 నెలల్లో ఈ బిల్డింగ్ పూర్తి చేస్తా, మిమ్మల్ని ఇక్కడ కూర్చో పెడతా, మీకు బాత్రూమ్ కూడా ఏర్పాటు చేస్తా ఆడపిల్లలకి. అందువల్ల అభివృద్ధికి సంక్షేమానికి అండగా ఉండే పార్టీ మన ప్రభుత్వం చెప్తానని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు ఇళ్ల బిల్లులు, రోడ్ల బిల్లులు, నీరు చెట్టు చేసిన బిల్లు అన్ని కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. అలాగే దోపిడీ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, ఆ రోజు మనం పొలాలకి, సౌడు భూములకి జింకు, జిప్సం, బోరాలు ఉచితంగా బ్యాగులు ఇచ్చామమ్మా. సౌడు భూములు సాగు భూములుగా మార్చుకోవడం కోసం ఎన్ని బ్యాగులు అడిగితే అన్ని బ్యాగులు అడిగిపించాం. 5 ఏళ్లలో లేవు, మళ్ళీ భూ పరీక్షలు చేసి ఇస్తాం. అదేవిధంగా కౌలు రైతులు కూడా పంట నష్టపరిహారం సక్రమంగా అందే విధంగా కౌలు రైతుల కార్డులు కూడా చేసి భూమి యజమానికి ఇబ్బంది లేకుండా కౌలు చేసే రైతుకు లాభం జరిగే విధంగా కౌలు రైతులకు కూడా న్యాయం చేసే కోసం మన ప్రభుత్వం కట్టుబడిందని చెప్తున్నారు. ఎక్కువ మంది, సగం మంది కౌలు మీద ఉన్నారు రైతులు. పంట నష్టం వస్తే, వరదలు వస్తే, ప్రకృతి వైపరీత్యాలు వస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళకి న్యాయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నా. ఇంకోటి, చాలా మంది చిన్నపిల్లలు, గర్భవతులు రక్తహీనత ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఉంది. ఎంత విచిత్రం అంటే 30 పడకలు సింగరాకుండా 6 పడకలు దించాడు మా ప్రభుత్వంలో. 30, 50 చేయాలి, 100 చేయాలి, కానీ 6 దించాడు. నేను ఇటు కందుకూరు నుంచి పోతే అటు ఉలవపాడు కావాలి చూస్తే ఇటు ఒంగోలు మధ్యలో యాక్సిడెంట్ అయితే మంచి హాస్పిటల్ చేద్దాం మనవచ్చీలు పెడితే దాన్ని తగ్గించాడమ్మా. అదే విధంగా తప్పెడు కొడుతుంటే డబ్బు కళాకారుల కింద పెన్షన్ ఇచ్చాం మనం ఆ రోజు. చెప్పులు కొడుతుంటే పెన్షన్ ఇచ్చాం, నేత వేసే వాళ్ళకి పెన్షన్ ఇచ్చాం, మత్స్యకారులకి పెన్షన్ ఇచ్చాం, యానాదులకి 50 ఏళ్ళకి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ 50 సంవత్సరాలకి కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నాం. మన ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. చిన్నపిల్లలు చెప్తున్నా, ఇంటర్మీడియట్ కూడా పుస్తకాలు మనమే ముద్రించి ఇవ్వబోతున్నాం. కొనుక్కోవాల్సిన పరిస్థితులు రేపు మనం ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మననే లోకేష్ బాబు గారు ఇచ్చారు. వరదల్లో తడిపోయిన మళ్ళీ కొత్త పుస్తకాలు ఇవ్వబోతున్నారు. ఈ వచ్చే సంవత్సరం నుంచి ముందుగా ఇస్తున్నారు. గవర్నమెంట్ పాల కేంద్రం తెరిపిస్తాం. ఇక్కడే కాదు, ఒంగోలులో డైరీ మూతేశారు. ఆ డైరీ కూడా తెరిపిస్తాం. మీ అందరూ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తారు, ప్రకాశం జిల్లా పాలల్లో చాలా రుచి ఉంటుందంట, పాలు పెరుగు నెయ్యి. ఇంకెక్కడ ఉందంటే భారతదేశం, మన రాష్ట్రంలో, మన జిల్లాలో పాలు పెరుగు నెయ్యి ఇంత రుచి ఇంకెక్కడా ఉండదు. మీ జిల్లా గొప్పతనం అది అంటాడు ఆయన పాడి విషయంలో. అందువల్ల మళ్ళీ మన గవర్నమెంట్ డైరీని కూడా తెరిపించే చేస్తాం. మనం తప్పకుండా ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకున్న చర్యలు తీసుకుంటాం. రామతీర్థం నీళ్లు అన్ని చోట్ల ఇస్తే మా పనులకి మీరు అడుగుతారు. ఎలక్షన్ ముందు చెప్పా, మీకు కూడా కృష్ణానది నీళ్లు ఇంత కొద్ది లేట్ అవుతాయి, అయినప్పటికీ కూడా ఆలస్యమైన తీయటి నీళ్లు మేము మన గ్రామానికి కూడా వచ్చే విధంగా మీకు బాధ్యత తీసుకుంటారని కూడా మేము తెలియజేసుకుంటూ